లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో 711 ర్యాంక్ సాధించినటువంటి శ్వేత గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది ముందుగా మీ ఆనందం మాతో ఒక్కసారి షేర్ చేసుకుంటాం. హ్యాపీగా ఉందండి. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత ఇన్ని ఇయర్స్ పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది ఈరోజు. చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్తారండి, బయట చాలా అకాడమీస్ ఉంటాయి, బయట అకాడమీస్కి మీ లా ఎక్సలెన్స్ మీ అకాడమీకి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తారండి. అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ కోసం కాకుండా స్టూడెంట్స్ లైఫ్ని ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళు మన దగ్గర నమ్మి వచ్చారు, సో వాళ్ళకి మంచి ర్యాంక్ ఇప్పించాలి అనే దాని మీద వర్క్ చేస్తారు. సో అది నాకు డిఫరెన్స్ అనిపించింది. ఇంతకుముందు ఎక్కడైనా అంటే వేరే అకాడమీలో చదవడం, అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగిందా? అట్లా కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక దగ్గర సక్సెస్ అవ్వకపోతే ఇంకో దగ్గర మనం వెళ్తూ ఉంటాం ఆబ్వియస్లీ. అలా మీకు ఏదైనా ఫేస్ చేశారా? నేను అలాంటివి ఎక్కువ ఫేస్ చేయలేదండి. నేను మోస్ట్లీ సెల్ఫ్ ప్రిపరేషనే చేశాను. ఈ ఇయర్ మెయిన్లీ అంటే లాస్ట్ ఇయర్ మేబీ మెంటర్షిప్ ల్యాక్ వల్లే నాకు పోయింది. సో ఈసారి మంచి మెంటర్షిప్ ఉంటే ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది అని నమ్మి నేను లా ఎక్సలెన్స్లో జాయిన్ అయ్యాను. అండ్ నాకు మెయిన్స్లోను అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్లోనూ చాలా హెల్ప్ అయింది. ఇంటర్వ్యూ గైడెన్స్కి ఎస్పెషలీ వెంకట్ మోహన్ సార్ మెంటర్షిప్ వల్లే నేను నా కాన్ఫిడెన్స్లో కానీ నన్ను నేను ప్రజెంట్ చేసుకునే విధానంలో కానీ డిఫరెన్స్ ఉంది, ఇంప్రూవ్మెంట్ ఉందని నేను అనుకుంటున్నానండి. అంటే ఎలా అనిపించింది? ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు? టోటల్ 5 ఇయర్స్ నుంచి. అవునండి, ఇది 4th అటెంప్ట్. పడ్డ కష్టము అంతా ఒక్కసారి అంటే మీకు ఎట్లా ఉండింది? అది బాగా హార్డ్ వర్క్ ఇది అని ఎప్పుడైనా వదిలేద్దామని ఆ థాట్ రాదు మ్యాథ్స్, బట్ మీకు ఏమనిపించింది? వస్తూనే ఉంటుందండి ఆ థాట్. అంటే చాలాసార్లు ఇంత కాంపిటీషన్ చూసి ఫెయిల్యూర్స్ కొన్ని చూసిన తర్వాత అవసరమా, మేబీ కొంచెం ఈజీ ఆప్షన్ చూస్ చేసుకుంటేనే బాగుంటుందేమో, ఇది ఇంత హార్డ్ వర్క్ మనకి ఇంత కష్టపడినా రిజల్ట్ వస్తుందో రాదో అని, మనం దీనికి సూట్ అవుతామా లేదా అని చాలాసార్లు సెల్ఫ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. బట్ స్టిల్ నాకు మా మదర్ సపోర్ట్ వల్ల నువ్వు చేయగలవు, నీకు క్యాపబిలిటీ ఉంది అని నమ్మి ఎంకరేజ్ చేశారు. సో మళ్ళీ నన్ను నేను లిఫ్ట్ చేసుకుని ఇక్కడి వరకు వచ్చాను. మీ మామ్తో పాటు ఇంకెవరు నమ్మారు? ఈ లా ఎక్సలెన్స్లో మీకు బాగా అంటే సపోర్ట్ చేసిన వ్యక్తి కావచ్చు ప్రధానంగా? అసలు లా ఎక్సలెన్స్ ప్రధాన అంశం గురించి ఏం చెప్తారు? వెంకట్ మోహన్ సార్ అని చెప్తానండి. చాలా నా ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేశారు. ఎస్పెషలీ మెయిన్స్ ముందు ఎస్ఏ ఎథిక్స్ పేపర్స్కి హెల్ప్ చేశారు. అండ్ తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ కోసం వచ్చాను. అక్కడ ఎవ్రీడే కొన్ని టాపిక్స్ ఇచ్చి ఆ టాపిక్స్ మీద మనం రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ, నాలెడ్జ్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ చేసుకోవడం కానీ, ఇలా 360 డిగ్రీస్లో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకునేటట్టు హెల్ప్ చేశారు. సో దానివల్ల ఇన్ని ఏరియాస్ కవర్ చేశానన్న కాన్ఫిడెన్స్ నాలో వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పగలను అనే ధైర్యం వచ్చింది. అది నాకు హెల్ప్ అయింది. ఓకే. సో ఎవరైనా మిమ్మల్ని దీంట్లో లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో ఎవరైనా ఇంటర్వ్యూ చేయడం కోసం అంటే మీ టాలెంట్ స్కిల్స్ని అదేమైనా చూసారా? ఇంటర్వ్యూ చేయడం కానీ మాట్లాడడం కానీ ఎట్లా ఇంప్రూవ్ అవుతున్నారు అని టెస్ట్ చేయడం జరిగిందా? అవునండి, ఇందాక చెప్పినట్టు వెంకట్ మోహన్ సార్ స్టార్టింగ్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఇంటర్వ్యూ తీసుకుని ఆయన రికగ్నైజ్ చేశారు, నాలో మంచి స్కోర్ చేసే క్యాపబిలిటీ ఉంది, సో ఇంకా నువ్వు ఏరియాస్లో ఇంప్రూవ్ అవ్వగలవు, ఇలా ఈ డైరెక్షన్లో ఇంటర్వ్యూని తీసుకెళ్తే మంచి స్కోర్ సాధించగలవు అని నాకు రికమెండ్ చేశారు. సో నేను అవే ఫాలో అయ్యానండి. ఇంకేం చెప్తారు మీ లా ఎక్సలెన్స్ల గురించి? ఒకవేళ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కావచ్చు, కొత్తగా ఇందులోకి రావాలనుకునే ఫ్రెషర్స్కి కావచ్చు, మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? లా ఎక్సలెన్స్ వాళ్ళు అయితే చాలా కేర్ తీసుకుంటారండి. అండ్ ఎస్పెషలీ రాంబాబు సార్ కానివ్వండి, వెంకట్ మోహన్ సార్, సతీష్ సార్, రిజల్ట్తో సంబంధం లేకుండా మనం వాళ్ళని నమ్మి వచ్చాము అని చూసి మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో వాళ్ళ సొంత ఫ్యామిలీ వాళ్ళని చూసుకున్నట్టే చూసుకుంటారు. అన్ని కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. వేరియస్ మెంటర్స్ని తీసుకొస్తారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి టాక్స్ అరేంజ్ చేయడము, వాళ్ళ నుంచి వాళ్ళు 100% ఎఫర్ట్ ఇస్తారు. అండ్ దాన్ని స్టూడెంట్స్ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉంది అని చూసి వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ సాధించవచ్చు. ఇప్పుడు వేరే అకాడమీలో చూసుకున్నా, మీ ఐఏఎస్ ఎక్సలెన్స్లో చూసుకున్నా కావచ్చు, ఒక 100 మంది తీసుకున్నారనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఈ లా ఎక్సలెన్స్ లో ఇంత స్టూడెంట్స్ కి ఎఫర్ట్ పెడతారు, స్టూడెంట్స్ కోసం వర్క్ చేస్తారు చెప్తున్నారు. సో మరి 100 మందిలో ఒక్కరే వస్తారు లేదంటే కొంతమంది వస్తారని ఎందుకు ఉంటుంది? అంటే మిగతా వాళ్ళు స్టూడెంట్స్ లో అంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టలేకనా లేకపోతే ఏంటంటారు? చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో. ఇప్పుడు ఒకటే లెసన్ చెప్పినా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఇద్దరు ఒకేలా రిసీవ్ చేసుకుంటారు అని లేదు. అండ్ రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా టీచర్ ఎఫర్ట్ కొంత ఉంటుంది, స్టూడెంట్ ఓన్ ఎఫర్ట్ కొంత ఉంటుంది. సో ఒక లెసన్ విన్న తర్వాత వాళ్ళంతటి వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ అలా చేసుకున్న సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల ఈ డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో మీకు మీ ఎవరితో పాటు లక్ ఫ్యాక్టర్ కూడా ఉంది అనుకోవచ్చా? ఎంతో కొంత, లేకపోతే ఫైనల్ రిజల్ట్లో ఉండమండి. సో డెఫినెట్లీ ఉంది. ఇంకా ఫైనల్ ఏం చెప్తారు? మీతో పాటు అంటే దాదాపు ఇప్పుడు ర్యాంక్ సాధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీతో పాటు? ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వరకు వచ్చిందండి. ఇంకా అందరినీ కలవలేదు నేను, ఎక్కువ టైం దొరకలేదు ఎవరెవరికి వచ్చిందో కలిసి మాట్లాడడానికి. ఓకే, వాళ్ళు మీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్? అవునండి, వీళ్ళందరినీ నేను ఇంటర్వ్యూ గైడెన్స్ ముందే కలిసాను. మేమందరం గ్రూప్ డిస్కషన్స్ కూడా చేసేవాళ్ళం ఇంటర్వ్యూ ముందు. సో వీళ్ళందరూ ఫ్రెండ్సే. ఫైనల్ ఏం చెప్తారు? ఇప్పుడు అంటే తెలుసా ఇంట్లో పేరెంట్స్ ఇప్పుడు వెళ్ళిందా తెలుసా? ఫీల్ అవుతున్నారు మరి? హ్యాపీగా ఉందండి అందరికీ. థ్యాంక్ యూ. నేర్చుకోవాలంటే ఒక టీచర్ చేయాల్సింది ఏంటంటే నియరెస్ట్ గోల్ ఇవ్వాలి. నియరెస్ట్ గోల్ ఇచ్చి ఆ నియరెస్ట్ గోల్కి ఫైనల్ లింక్కి కరెక్ట్గా రిలేషన్షిప్ కనుక డెవలప్ చేస్తే చాలా మంది స్టూడెంట్స్ దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. ఈసారి ఇంటర్వ్యూ కోర్సులో మేము చేసిన యూజువల్గా ఇంటర్వ్యూ కోర్స్ అంటే జస్ట్ మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ కాకుండా పర్సనల్ ఇంటరాక్షన్, ఎన్నో సిరీస్ ఆఫ్ రిటన్ టెస్ట్లు ఉన్నాయి. ఎన్నో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు, ఎస్ఏ టైప్ టెస్ట్లు, రైటింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేసేవి ఎన్నో జరిగాయి. ఒక మోర్ లైక్ 3 months కోర్స్ లాగా జరిగింది. సో రిజల్ట్స్ బాగా వచ్చాయి. కానీ ఇంకా ఇంటర్వ్యూ స్కోర్స్ ఎలా వస్తాయి అనేది మనకి మార్క్స్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఈ కోర్సులో మాకు వచ్చిన అనుభవాన్ని నెక్స్ట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ లో వాడుకోవాలనుకుంటున్నాం. You share your experiences. Good evening, everyone. My name is Satish. We are part of La Excellence, Team La Excellence. So, cause different thing what La Excellence is doing is like, మేము అందరిలాగా ఏదో ఇంటర్వ్యూ చేసామా ర్యాంక్స్ వేసుకున్నాం అనేది కాకుండా స్టూడెంట్స్ ని ఇనిషియల్ స్టేజెస్ నుంచి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో వీ వర్క్ విత్ స్టూడెంట్స్ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ దేర్ ప్రిపరేషన్. And we have very innovative programs at every stage to help students to clear these UPSC stage and get a rank in UPSC. We at La Excellence have very good team of mentors and teachers. So, if at all you really have a dream of clearing UPSC and to get into civil services, do try to come and visit La Excellence and you talk to our mentors and our students. And that will definitely help you clear your doubts in regard to your preparation or in doubts regarding your approach to UPSC. Thank you, everyone. We are very happy to announce that we got more than 31 ranks this year. So we are just counting. We need to find other students if there are from La Excellence past batches. So right now it is 31 ranks, and I'm sure it will be more than 40 ranks that will be at the end of the day. So we are very happy that toppers are here with us to share their experience with La Excellence Institute, that the quality that we are providing here. And going forward, we are going to launch a rapid revision program for mains. It is a very innovative program that is going to be launched after prelims this year on 20th June. So any serious aspirant who is going to attempt this year are invited to join our program, and we will help them to clear the exam with flying colors. Thank you very much. So the first thing is, mains RRP, we are not charging anything to the students, right? It's an extension of the Gayatri program. We provide them with food, accommodation and academics. We want to take them away from Hyderabad,
away from Ashok Nagar. నార్మల్లీ ప్రిలిమ్స్ అయిపోగానే పిల్లలు టైం చాలా వేస్ట్ చేస్తారు, చాలా టైం వేస్ట్ చేస్తారు రిజల్ట్ వచ్చే వరకు, ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చే వరకు. ఈ 20 days గ్యాప్ ఏదైతే ఉంటుందో రిజల్ట్స్ వచ్చే వరకు దాన్ని బెస్ట్ యూజ్ పెట్టగలిగితే మనకు రిజల్ట్ బాగా. విజ్ఞాన్ రత్తయ్య సార్, హీ హస్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ us. ఆ క్యాంపస్ తీసుకెళ్లేసి అక్కడ అకామిడేట్ చేసుకొని ఆ 250 స్టూడెంట్స్ ని రోజు ఆన్సర్స్ రాయించడము, మెంటర్షిప్ తీసుకురావడము, ఇవన్నీ చేస్తే నెక్స్ట్ 3 months they will be on the right path. మెయిన్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత వెంకట మోహన్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ లో they will make the students successful. So వెంకట మోహన్ సార్, సతీష్ సార్, రామ్ మోహన్ సార్ and myself, we are with the help of the toppers, we want to take them out of హైదరాబాద్ బయటకు ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ ఒక ఇంటరాక్టివ్ ఎన్వైరన్మెంట్ కావాలి. నేను మీకు గాయత్రి అని చెప్తున్నాను కదా, స్టూడెంట్స్ టీచర్ దగ్గర నేర్చుకునే దానికంటే వాళ్ళతో వాళ్ళు ఇంటరాక్షన్ అవడం వల్ల నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. ఆ పాజిటివ్ ఇంటరాక్షన్, ఎందుకంటే అక్కడే ఉంటారు, అక్కడే పడుకుంటారు, అక్కడే తింటారు, అంటే ఎవ్రీ మినిట్ దే విల్ పుట్ టు యూస్. అప్పుడు ప్రొడక్టివిటీ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది స్టూడెంట్స్ కి. సో దానికోసం మేము వాళ్ళని ఊరి బయటికి తీసుకెళ్లేసి ఒక క్యాంపస్ లో పెట్టుకొని అక్కడ ఫోకస్డ్ గా చదివించుకుంటున్నాం. అంటే ఈ 20-25 days ఎవరైతే ఎఫెక్టివ్ గా చదువుతారో వాళ్ళు నెక్స్ట్ 3 months లో సిలబస్ చాలా ఈజీగా కంప్లీట్ చేసి మీ లా ఎక్సలెన్స్ విల్ ఆల్వేస్ బి రెడీ టు హెల్ప్. You walk 10 meters towards us, we will walk 90 meters towards you. Am I clear? So I request all of the students who are preparing for civil services, don't take it light. It's a serious examination. You have to prepare seriously, and we are there with you. That's what is the message we want to tell you before we leave. So we are launching graduation plus IAS courses, and next is we are also thinking about bringing in the new optional subjects to the students related to law, related to geography. These new optional subjects are also into the institute. So I thank again I am saying 30% is the effort of institute, 70% is the effort of the student. It is not like IIT and MCET where teachers effort is 70 or 80%, student effort is 20%. ఇక్కడ రివర్స్ అవుతుంది. అంటే మీలో సెల్ఫ్ మోటివేషన్ ఉంటేనే యూపీఎస్సీ లో సక్సెస్ సాధించడం ఈజీ అవుతుంది. ఇప్పుడు చూడండి, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, పీపుల్ ఆర్ పేషెంట్ టు గెట్ దట్ పర్టికులర్ DD, టు బి సక్సెస్ఫుల్ ఆన్ దట్ పర్టికులర్ DD. అంటే